అలా దేవుని స్తోత్రం. మీ అందరికీ యేసు ప్రభువు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారండి? దేవుని దయలో దేవుని కృపలో మనందరం ఎదగాలి. దేవుని స్తోత్రం. దేవుడు తన కృపలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిపై దేవుడు కృప కుమ్మరింపబడునుగాక. ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథంలోంచి 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలండి. యోబు చెప్తున్నాడు, ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. చిన్న ఆరంభం, గొప్ప ముగింపు. ఆమేన్. ఆరంభం చిన్నది. ఎవ్వరూ కూడా మొదటే పెద్దోళ్ళు అయిపోరు. చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. దేవుని స్తోత్రం. వారు చాలా మంది ఏం చేస్తారంటే టాటా కంపెనీ కావచ్చు, లేకపోతే తర్వాత పేస్ట్ ఉంది కదా, కోల్గేట్ పేస్ట్ కానీ, లేకపోతే చాలా చాలా ఏళ్ళ చాలామంది వ్యాపారవేత్తలు చూడండి, వాళ్ళు మొదట కొంచెం చాలా కొద్దిగా అంబానీ అన్నటువంటి వ్యక్తి మొదట ఆయన వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడి 500 రూపాయలు అంటండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ధనవంతుల్లో ఒకడు అయినటువంటి అంబానీ గారు మొదట ఆయన వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి 500 రూపాయలు. ఇప్పుడు ఆయన ఇప్పుడున్నటువంటి ధనవంతుల్లో ఒకడుగా అతను ఉన్నారు. చూడండి, దేవుని స్తోత్రం. మొదట చిన్న ఆరంభం. దేవుని స్తోత్రం. ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు, ఇప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. ఆమేన్. ఇప్పుడు నీ పరిస్థితి కొద్దిగానే ఉండొచ్చు. ఏంటి, నా బతుకంతా ఇలాగనే ఉంటుందా, నా బతుకంతా ఈ దీన స్థితిలోనే గడిచిపోద్దా? ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటారు. ఏమంటారంటే, వెళ్ళి ధనవంతుల ఇంట్లో పుడితే బాగుండని అనుకుంటారు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే అన్నీ హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని సదుపాయాలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పేదవారి ఇంట్లో నేను పుట్టాను, ధనవంతుల ఇంట్లో పుడితే బాగుండని చాలామంది అనుకుంటారు. దేవుని స్తోత్రం. కానీ భయపడకు నా సహోదరి, నా సహోదరుడా. యోబు చెప్తున్నాడు, తుదకు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. భయపడకు. దేవుడు ఒక సమయము ఉంది, ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. 113వ కీర్తనలో ఆయన పెంట కుప్ప నుండి దీనులను పైకెత్తువాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయన. హన్నా కూడా ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. అయ్యా, నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు మట్టిలోనున్న వారిని నువ్వు లేవనెత్తుతావు. ఆమేన్. ఎన్నో నిందించారు నన్ను, కానీ ఆమె ఎంతో సంతోషంగా కీర్తన పాడుతుంది, మట్టిలోంచి నువ్వు లేవనెత్తేవాడు అయ్యా. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను లేవనెత్తావు, నా నిందను నువ్వు తీసేసావు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు అది మహాభివృద్ధి నీ స్థితిని దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. మా మామగారు డ్రైవర్గా చేసేవారు బస్సులో. దేవుని స్తోత్రం. అయితే వారి ఫ్రెండు మొదట ఏం చేసేవాడు అంటే, ఏమంటారంటే మోటార్ మెకానిక్ చేసేవాళ్ళంట. మోటార్ మెకానిక్. ఏ మోటార్ అన్నా చెడిపోతే మామూలుగా ట్రాక్టర్ ఉంటుంది కదండి, ఆ ట్రాక్టర్లో ఉన్నటువంటి ఇంజిన్లు మొదట బాగు చేసేవాడు. అలా 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 అది కొట్టుకొచ్చి విజయవాడలో బస్సు, దేవుని స్తోత్రం,
డ్రైవర్గా వచ్చాడు ఆయన. ఫస్ట్ బస్సు కండక్టర్గా వచ్చి లేకపోతే డ్రైవర్గా వచ్చి, దేవుని స్తోత్రం, మొదట ట్రాక్టర్ మెకానిక్గా చేసినటువంటి ఆ వ్యక్తి కొట్టుకుంటూ వచ్చి ఈ మోటార్ ఫీల్డ్లోకి వచ్చి, దేవుని స్తోత్రం, ఈ బస్సు కండక్టర్ అయ్యారు. దేవుని స్తోత్రం. లేకపోతే డ్రైవర్ అయ్యారు. అలాగ అయ్యి కొద్ది రోజులకండి ఆయన బస్సు ఓనర్ అయ్యాడు. ఆమేన్. ఒక్క బస్సుకా, దేవుని స్తోత్రం, వెంకటరమణ ఈ బస్సు సర్వీస్, ఈ మామూలుగా షిరిడి తర్వాత హైదరాబాదు ఆ ఊర్లు కొన్ని పదులు వందలు సంఖ్యలో ఆయన ఇప్పుడు బస్సులు ఆయన నడుపుతున్నాడు సొంత ఓన్గా. చూసారా? మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, తుదకు నీ స్థితి మహాభివృద్ధి చేస్తాడు దేవుడు. ఆమేన్. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మచ్చుకి చాలామంది ఏం చేశారంటే, ఇప్పుడున్నటువంటి గొప్ప వ్యాపారవేత్తలు, టాటా కంపెనీ కానీ పేస్ట్, కాల్గట్టు పేస్ట్కు మించిన ఎన్ని పేస్టులు వచ్చినా దీన్ని దేవుని స్తోత్రం అందరూ వాడతారు. మంచి పేరున్నటువంటి పేస్ట్. ఇంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి పేరున్నటువంటి వాళ్ళు మొదట ఎలాగున్నారంటే కొద్దిగా ఉంది వాళ్ళ స్థితి. వాళ్ళని వెళ్ళి అడగండి, దేవుని స్తోత్రం, వారిని ఇంటర్వ్యూ చేస్తే మొదట వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పేరు పొందినటువంటి ధనవంతుల్లో వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, మొదట ఇప్పుడు నీ స్థితి చిన్నదిగా ఉండొచ్చు. అయ్యా, ఎప్పుడు నేను ఇంకా నా స్థితి ఇలాగానే ఉంటుందా అని నువ్వు భయపడనక్కర్లేదు. యోబు చెప్తున్నాడు, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి కలగజేస్తాడంట దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అభివృద్ధిలోకి దేవుడు తీసుకొచ్చునుగాక. మీరు చేసినటువంటి చేతి పనులు, వ్యాపారాలు, దేవుని ఉద్యోగాలు, మీరు ఏ పని చేస్తే ఆ పనిని దేవుడు మహాభివృద్ధి దేవుడు పరచులాగున దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులయ్యా. యోబు చెప్తున్నాడు, ప్రభువా, మొదట తుదకు నీ స్థితి కొద్దిగా ఉన్నను, ముగింపు నాయన తుదకు అది మహాభివృద్ధి కలుగునని తండ్రి బలపరుస్తున్నావు. తండ్రి నీకు స్తుతులు వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని స్థితిని కూడా మార్చే దేవుడవు నీవు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి స్థితిని ఆ విధంగా నాయన గొప్పగా చేయమని, మహాభివృద్ధి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించమని యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.